నేను ఒక చాలా హ్యాపీగా అందరం సక్సెస్ మీట్ జరుపుకుంటున్నాం. సో ఈ సక్సెస్ మీట్లో నేను భాగమైనందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రతి చోట నుంచి సినిమాకు వచ్చే రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్ ఏదో థియేటర్లో ఉంటారు, ఫోన్ చేస్తారు, సో ఫుల్ క్రౌడ్ ఉందని చెప్పి కాల్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ని వెంటనే అడుగుతున్నాను, సినిమా ఎలా ఉంది, హాల్ ఎలా ఫిల్ అవుతుంది అని. హాల్స్ అన్నీ చాలా బాగానే ఉంది, క్రౌడ్ బాగుంది అని చెప్తున్నారు ఏ థియేటర్లో కూడాను. నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ సేమ్ టైం మ్యూజిక్కి మంచి రివ్యూస్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సాయన్న యాక్టింగ్ సూపర్బ్ అని, సెకండ్ హాఫ్ శరత్ కుమార్ గారు వచ్చాక ఆ ఇద్దరి కాంబినేషన్ చాలా హైలైట్ అని చెప్పి ప్రతి చోట నుంచి రివ్యూస్ ఉన్నాయి. నా ఓన్ రివ్యూ నిజంగా చాలా మంచి సినిమా. ఈ రోజుల్లో ఒక కుటుంబం అందరూ కలిసి చూడదగ్గ సినిమా. అంటే ఒక డైరెక్టర్ ఈరోజు ఇలా సక్సెస్ అయ్యాడంటే సుదర్శనుడై రథసారథి మా అందరినీ సమన్వయం చేస్తూ టెక్నికల్ టీమ్ని కానివ్వండి, యాక్టర్స్ని కానివ్వండి, అందరినీ తనకేది కావాలో అంటే క్లారిటీ ఉంది కాబట్టి ఆ క్లారిటీకి తగ్గట్టుగా వర్క్ చేయించుకున్నాడు. ఈరోజు సక్సెస్ కొట్టాడు. ఆ సక్సెస్లో మమ్మల్ని అందరినీ విజయుల్ని చేశాడు. మై స్పెషల్ థ్యాంక్స్ టు సుదర్శన్ గారు. అందరూ ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి చక్రీ పూరి కాంబినేషన్ చాలా ఉన్నాయి, సాయి మహిత్ అలా ఇప్పుడు హిట్ వచ్చింది సో అని చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఈ అవకాశం ఇచ్చిన ముందుగా శరత్ కుమార్ సార్, సాయన్న, సుదర్శన్ అన్న, ఇక ఫస్ట్ నేను అన్న స్టార్ట్ చేసినప్పుడు ఒకటే అనుకున్నాం, ఫ్లాప్ అయినా హిట్ అయినా ఇద్దరికి బరాబర్ సంబంధం ఉంటుంది, అంతేగాని హిట్ అయితే నీకు ఫ్లాప్ అయితే నాకు అట్లయితే ఏమి ఉండదు, ఏదున్నా ఇద్దరం కల్ప్రిట్సే అని అనుకునే స్టార్ట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. కానీ అనుకున్నది వచ్చింది రిజల్ట్. ఆన్ పేపర్ మంచి సినిమా ఉండే, ఇప్పుడు ఆన్ స్క్రీన్ కూడా మంచి సినిమా అయింది. అండ్ మీ ప్రమోషన్స్ చాలా 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 మాకు అసెట్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ శరత్ సార్ చాలా కోఆపరేట్ చేశారు. అండ్ ఉపేందర్ అన్న అండ్ మైత్ మంచి మ్యూజిక్, అండ్ ఇంకా ఆర్ఆర్ అయితే ఇంకా ఇరగదీశాడు. అండ్ అందరికీ అండి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. హిట్ అవడానికి మీరే మెయిన్ కారణం అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆడియన్స్లోకి మీరే తీసుకెళ్ళినందుకు మీ అందరికీ శిరసు ఉంచి నమస్కారం తెలుస్తున్నానండి. నేనో రకం చాలా హ్యాపీగా ఉందండి. 3-4 డేస్ బ్యాక్ మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకున్న, ఆ రోజు సినిమా హిట్ అవుతుందని అనుకున్నాం అందరం. ఈరోజు హిట్ అయింది, సక్సెస్ మీట్ పెట్టుకున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది. సో నేనో రకం గురించి మాట్లాడితే ఫస్ట్ నేను మాట్లాడేసింది దీపా శ్రీకాంత్ రెడ్డి, నా ప్రొడ్యూసర్. సో నేను అతన్ని ఆప్యాయంగా తమ్ముడని పిలుచుకుంటాను. సో వితౌట్ శ్రీకాంత్ రెడ్డి నేనో రకం సినిమా లేదండి. సో అన్నిటికీ నా ఈవెన్ కథ చెప్పిన దగ్గర నుంచి బడ్జెట్ సైడ్ కావచ్చు, వాట్ ఎవర్ ప్రమోషన్ సైడ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి క్రెడిట్ అతనికే అండి. సక్సెస్ కూడా అతనికే క్రెడిట్. ఎందుకంటే ఇందాక ఆఫ్ అన్నాడు, కానీ ఆఫ్ కాదు, సక్సెస్ మొత్తం ఓన్లీ శ్రీకాంత్ రెడ్డికే దక్కుద్దండి. ఎందుకంటే అంత సపోర్ట్ చేశాడు కాబట్టి ఈరోజు ఈ సినిమా ఇక్కడ నిల్చున్నది. బట్ నేను కూడా ఇక్కడ నిల్చున్నాను. సో వితౌట్ శ్రీకాంత్ రెడ్డి సినిమా అనేది లేదండి. బట్ ఊహించడానికి కూడా నేను ఊహించట్లేదు నేను. సో థ్యాంక్ యూ శ్రీకాంత్. లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా మనం జర్నీ చేయాలని కోరుకుంటున్నాను. అలానే ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే నా మ్యూజిక్ డైరెక్టర్ మహిత్ నారాయణ ఆసమ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇందాక చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మన శరత్ సార్ గారు బేసిక్గా యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టరే కాకుండా సింగర్ కూడా. సార్ ఒక సాంగ్ పాడి వినిపించాడు మా సినిమాల్లో, చూడకుండా లేనని. సార్ యాక్చువల్లీ ఫస్ట్ మాకు తెలిసి ఫస్ట్ ఆ సాంగ్ మీతో పాడించేవాళ్ళం. అది సూపర్ సాంగ్స్. మై గ్రాండ్ సక్సెస్ మీట్ దాని గురించి నేనే ఎక్కువ మాట్లాడాలి, ఎందుకంటే దానికి దూరం అయి నేను ఒక 5-6 ఇయర్స్ అయింది. సో మళ్ళీ ఈ సినిమాతో ఈ సక్సెస్ మీట్లో పాల్గొనడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇది చాలా సంవత్సరాలు అయింది, ఎప్పుడో బంపర్ ఆఫర్కి కానీ తర్వాత నేను ట్రై చేశాను కానీ అవ్వలేదు. మళ్ళీ దేవుడి దయ వల్ల, తర్వాత మా ఒక్కొక్కరి దయ వల్ల వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనే నాకు ఫస్ట్ ఈ సినిమాకి నేనో రకం మా ప్రొడ్యూసర్ శ్రీకాంత్ రెడ్డి అండి. నవ్వుతూ ఉంటాడు ఎప్పుడు, ఎక్స్ప్రెషన్ కూడా ఏం కనిపించినవాడు.
ఎన్ని బాధలున్నా తనలోనే దాచుకుంటాడు. సో ఏ టెన్షన్ వచ్చినా ఎవరితో షేర్ చేయడు. సో ఈ సినిమాకి నాకు ఎటువంటి బిజినెస్ లేనప్పుడు సాయితో వెళ్దాం అని అనుకున్నప్పుడు వేరే ఆలోచన లేకుండా సో నన్ను అప్రూవ్ చేయడం సో నాకు చాలా లక్ అండి. ఎందుకంటే ఇంత మంచి సినిమా నాతో ఆయన తీసినందుకు. సో థ్యాంక్స్ టు శ్రీకాంత్ రెడ్డి. తర్వాత సుదర్శన్ ఇందాక అన్నాడు ఈ కథ మీరు ఒప్పుకోకపోతే ఈ సినిమా ఉండేదే కాదేమో. నేను ఒప్పుకోకపోతే ఈ సినిమా నాకు ఉండేది కాదు. సో సుదర్శన్ నాకు మంచి హిట్ ఇచ్చాడు. శ్రీకాంత్ ఇద్దరు కలిసి నా కెరియర్ మరలా ఈ సినిమాతో స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. సో సుదర్శన్ నన్ను బాగా ఈ సినిమాలో నన్ను వేరే రకంగా ప్రజెంట్ చేశాడు. అన్ని ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి. సో చాలా రోజుల నుంచి నాకు రావాలని అనుకున్నది ఈ సినిమాతో నాకు నెరవేరింది. సో ఫస్ట్ వీళ్ళిద్దరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఆ తర్వాత ఈ సినిమాకి ఒక కాంబినేషన్లో వాల్యూ వచ్చింది 100%. మన శరత్ సార్ మీరు ఒప్పుకున్నారు అని చెప్పగానే నాలో చాలా హ్యాపీ ఫీల్ అయినా ఆ రోజు. ఇది చాలా ఇంటర్వ్యూలో చెప్తున్నాను, బట్ ఈరోజు సక్సెస్ మీట్లో సక్సెస్ గల రీజన్స్ నేను చెప్పాలి కాబట్టి. సో సార్ అప్పుడు ఓకే అని సుదర్శన్ నాతో చెప్పినప్పుడు ఓకే సగం హిట్ అని నాకు అనిపించింది. ఇక తర్వాత శరత్ సార్ సినిమాలో ఇది చేయడం, తర్వాత ఆయన నచ్చి ప్రమోషన్స్కి ఆయన రోజు రావడం సో మా అదృష్టం. సో శరత్ సార్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలానే మా మహిత్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. చక్రన్య ఎంత నాకు ఇష్టమో మహిత్ కూడా నాకు అంత ఇష్టం. అంత జర్నీ ఉంది, ఒక 15 years జర్నీ. సో మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్ఆర్ బాగుంది. అలానే మా ఆర్ట్ డైరెక్టర్ గారు రెడ్డి గారికి, తర్వాత డిఓపి సిద్ధు గారికి, ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్కి. సో వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫైట్ మాస్టర్స్కి, అలానే నా కో ఆర్టిస్ట్ నాతో పాటు హీరోగా చేసిన హర్షకి. సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలానే ఈ సినిమాకి ముందు అంటే 2 minutes నేను మాట్లాడాలి, అందుకు పర్లేదుగా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ సినిమాకి ఇంత మంచి సినిమా ముందే మన చాలామంది చూశారు, మంచి రేటింగ్ ఇచ్చారు. సో జెన్యున్గా అందరూ సినిమా బాగుంది సో అని చెప్పి జెన్యున్గా అందరూ మంచి రేటింగ్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. సో వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలానే ఇంత మంచి సినిమాని ప్రమోట్ చేసిన టీవీ మీడియాకి కానీ ప్రింట్ మీడియాకి కానీ సో అందరికీ, సోషల్ మీడియాకి అందరికీ నేను మీకందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా వస్తుంది, ఓకే సాయి కూడా చాలామంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు అని చాలామంది నాకు ఇందులో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. సో తర్వాత సినిమాలు కూడా నాకు ఎంకరేజ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను ఇంకా మంచి సినిమాలు చేస్తాను, మంచి సినిమాలే తీసి మీతో ఎంకరేజ్ చేయించుకుంటాను. అందరు చెప్పేశారు. నేను అనుకున్నట్టు ఈ పిక్చర్లో ఒక మెసేజ్ ఉందని చెప్పాను. ఆ మెసేజ్తో బట్టి రీచ్ అయిన బట్టి ఫ్యాన్స్ ఆఫ్ ఎంకరేజ్ ద మూవీ అండ్ రేటింగ్స్ అన్నీ చూశానండి. మీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ప్రెస్ అందరూ క్రిటికల్ సైడ్ ఆఫ్ అ మూవీ ఇస్ ప్రెస్ అండి. అందరూ చూసి పిక్చర్కి 3.25 3.5 అని ఇచ్చింది. ఆ పిక్చర్లో స్టఫ్ ఉందని అందరికీ తెలిసిపోయింది. సమ్ మూవీస్ బికమ్ ఎ హిట్ బికాజ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్ అండి. అది వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చింది, అందరూ చూస్తున్నారు ఈ పిక్చరు. చెన్నైలో కూడా క్యాసినో థియేటర్లో 85% 90% అంటే చాలా రోజైంది అలాగా తెలుగు పిక్చర్ రన్ అయ్యడం. ఇది నిజం. బికాజ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆల్ మై పొలిటికల్ క్యాడర్స్ అందరూ వెళ్ళి పిక్చర్ చూశారండి. తెలుగు తెలియకుండా కూడా పిక్చర్ చూసిన తర్వాత బాగుంది అని చెప్పినట్టు ఆ పిక్చర్ ఉంది అని అందరూ చెప్పారు. అండ్ క్రౌడ్ ఎలాగుందని అడిగాను, క్రౌడ్ చాలా బాగుంది అని చెప్పారు. సో దట్ మీన్స్ మూవీ హెస్ గాట్ సమ్ వైబ్రేషన్ అంటే హబ్ ఉంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది మీడియా ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ అండి. బికాస్ యూ హ్యావ్ క్రియేటెడ్ ది బస్ అండ్ ద బస్ హెస్ డెఫినెట్లీ మేడ్ దిస్ మూవీ రియల్ గుడ్ సక్సెస్. అండ్ దీనికి we had only praised the entire team of Nenorakam. Director, actually debutant director, అందరూ చెప్పారు debutant director ఎలాగ మీరు ఛాన్స్ ఇచ్చారని. ఇది it's all దేవుడండి. Because when we gather in one place, we all think it is because of success been నేను అందరూ ఇక్కడ వచ్చామని. లేదండి,
ఈ దేవుడు ఈరోజు ఇక్కడ ఈ సక్సెస్ మీట్కి రావాలని మన అందరూ కల్పించారు. దానికోసం ఇక్కడ ఉన్నాం. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. లైఫ్ ఇస్ డెస్టినీ. Destiny has brought all of us together to see some success in life, to carry on. So Srikanth and Sudarshan will go a long distance as producer and director because they are two eyes of any project అండి. సో ఇద్దరు ఏ టెన్షన్ లేకుండా ఏ కాంప్రమైజ్ లేకుండా ఈ పిక్చర్ ఇలాగ చేయాలంటే ఇలాగ చేయాలని అన్నీ పర్ఫెక్ట్గా చేశారు. సుదర్శన్ గారు చెప్పేటప్పుడు శరత్ కుమార్ గారు పిక్చర్లో యాక్ట్ చేసి వైట్ ఎలిఫెంట్గా ఉంటారంటారు. వైట్ ఎలిఫెంట్ అంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారంట అర్థం అండి. I have never do that. Right from my first film, whatever expenses that has been there other than the producer's expense has been paid by me right from the very first film. If I don't like a hotel, if I go stay in a better hotel, మీరు ఎంత ఇస్తారని అడుగుతాను. 100 రూపీస్ ఇస్తానంటే నేను 200 రూపీస్ అంటే ఆ 100 రూపీస్ నేనే ఇవ్వాలి. రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిలిం. అలాగనే నేను ట్రావెల్ అయ్యాను బికాజ్ ఐమ్ బీయింగ్ అ ప్రొడ్యూసర్స్ హీరో. నాకు ఒక ట్రావెల్ ఉంది. ఆ ట్రావెల్ ఎలాగ పోవాలని నాకు తెలుస్తుంది. ఐ నో ద పెయిన్స్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండ్ అడ్జస్ట్మెంట్ కాబట్టి కాంప్రమైజ్ చేయాలంటే అది వేరే ఏం కాంప్రమైజ్ అండి. ఓన్లీ పిక్చర్లో కాంప్రమైజ్ అవ్వకుండా ఆ సీన్స్ ఎలాగ ఉండాలి అది మాత్రం చెప్తానండి. బికాస్ దట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఫిలిం. అండ్ దిస్ మూవీ డిస్కసింగ్ శ్రీకాంత్ గారు, నేను, సాయి, సుదర్శన్ ఎవరు కూర్చోబెట్టి మాట్లాడడం. ఈ పిక్చర్ తమిళ్లో కూడా రిలీజ్ చేయాలని అడిగారు. నేను చెప్పాను తమిళ్లో చేయాలంటే నాకు ఛాన్స్ ఇవ్వండి, నేనే ఈ పిక్చర్ రిలీజ్ చేశానని చెప్పాను. సో బికాజ్ దట్ ఇస్ అ వెరీ గుడ్ ఫిల్మ్. లైక్ ట్రాఫిక్ ఒక పిక్చర్ చేశామండి. చెన్నైలో ఉన్నారని తమిళ రిలీజ్ అయింది. ఇక్కడ కూడా అది రిలీజ్ అయింది. ఇట్ హ్యాడ్ అ మెసేజ్ ఆఫ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అండి. సో 24 అవర్స్లో ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని ఆ స్పీడ్ ఈ పిక్చర్లో సెకండ్ హాఫ్ తర్వాత ఉందండి. ఫస్ట్ హాఫ్ లవ్ చాలా బాగా చేశారు. అది వస్తుందని అనమాట. లేదు లవ్ చేయడం. సో అది వెరీ పర్ఫెక్ట్లీ డన్ అండి. రేష్మి మేనన్ ఇస్ డన్ వెల్. మహిత్స్ మ్యూజిక్. ఓన్లీ థింగ్ ఇస్ నాట్ గివెన్ అన్ ఆపర్చునిటీ సింగ్ అండి. చాలా బాగా పాడుతున్నాను. ఏ మూవీలో పాడి పిక్చర్ పెద్ద హిట్ అయింది. సో నెక్స్ట్ టైం మీరు పిక్చర్ చేయడం శరత్ కుమార్ గారు మంచి వాయిస్ ఉందని ఛాన్స్ ఇస్తే నేను పాడతానండి. ఏంటంటే నేను రెహమాన్ గారితో కూడా చెప్పాను, ఇది సీరియస్గా చెప్తున్నాను. రెహమాన్ గారికి పాడి కూడా చూపించాను. సో డైరెక్టర్ రవికుమార్ గారు చెప్పారు, ఇప్పుడు ఎవరైనా పాడవచ్చు, ఇప్పుడు డిజిటల్ అయిపోయింది, ఈజీ అన్నారు. సార్ అలా చెప్పొద్దు సార్, ఛాన్స్ అడిగేటప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారు, మంచి వాయిస్ ఉంది ఇవ్వండి అని చెప్పాలని చెప్పాను రవికుమార్ గారికి. సో అది ఒకటి. సో ఐమ్ వెరీ హ్యాపీ. ద ప్రెస్ హెస్ బీన్ వెరీ వెరీ కైండ్ టు దిస్ మూవీ. నాట్ ఓన్లీ కైండ్, యూ బీన్ క్రిటికల్ ఇన్ ప్లేసెస్ అండ్ వెరీ గుడ్ రిపోర్టింగ్ అండి. ఈ మూవీ ఎలాగుందని పర్ఫెక్ట్గా జనాలకి తీసుకువెళ్ళి ఆ పిక్చర్ హిట్ అవడానికి, ఈ సక్సెస్ మీట్ మనందరూ ఇక్కడ రావడానికి హెల్ప్ చేసేందుకు మళ్ళీ ఒకసారి థ్యాంక్స్. దీనికన్నా ఐ ఓన్లీ లైక్ టు థ్యాంక్ ది ఆడియన్స్. వస్తున్న వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అండి. ఇప్పుడు మెసేజ్ ఉందని చెప్పాం. మెసేజ్ ఇలాగ రావాలి, ఈ మెసేజ్ ఉంది నేను చెప్పాను. అది ఈ పిక్చర్లో పర్ఫెక్ట్గా వచ్చిందండి. గర్ల్ బాయ్ రిలేషన్షిప్, ఫాదర్ డాటర్.